హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు మద్యం మాన్పించడానికి ట్రీట్మెంట్ గురించి వివరిస్తాను. సాధారణంగా మద్యానికి అలవాటు పడిన పేషెంట్ తాలూకు కుటుంబ సభ్యులు ఇతను మారడు, రోజు ఇలాగే అంటుంటాడు, ఇదే ఆఖరి సారి అని చెప్పి మరలా తాగుతున్నాడు, తాగడం మానటం లేదని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేయడం జరుగుతుంది. కానీ ఆధునిక వైద్యంలో మద్యం మానడానికి ట్రీట్మెంట్ ఉంది. కానీ మందులు ఇవ్వటం వల్ల, ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల కొద్దిమంది మారడం జరుగుతుంది. కొద్దిమంది మళ్ళా తిరిగి తాగడం జరుగుతుంది. కానీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేసినట్టయితే, ఈ తాగడం కంటిన్యూ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా తాగటమో, లేపోతే రోజు తాగటం మూలాన ఏంటంటే, వాళ్ళకి శరీరంలో ఆల్కహాల్ వల్ల కలిగే ఇబ్బందులు, వాళ్ళు ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ మద్యానికి ట్రీట్మెంట్‌లో భాగంగా ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ ఫేజ్, డీ అడిక్షన్ ఫేజ్ అని 2 రకాలుంటాయి. ఈ డీటాక్సిఫికేషన్ ఫేజ్‌లో ఎక్కువ కాలం మద్యం తాగుతున్న వాళ్ళు మద్యం ఆపినప్పుడు శరీరంలో కొన్ని రకాల విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అనేవి వస్తాయి. ఆ విత్‌డ్రాయల్ సింప్టమ్స్‌ని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల మందులు, అవసరమైతే కొన్ని రకాల ఇంజెక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. కొంతమందికి విటమిన్ సప్లిమెంటేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు లివర్‌లో ఏదైనా మార్పులుంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ దశ నుంచి కోలుకున్నాక నెక్స్ట్ డీ అడిక్షన్ ఫేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డీ అడిక్షన్ ఫేజ్‌లో ముఖ్యంగా మనం ఆల్కహాల్ మానటానికి ట్రీట్మెంట్‌లో భాగంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ మందుల్లో 2 రకాలుంటాయి. ఒకటి తాగుడు మీద ధ్యాస తగ్గించే మందులుంటాయి. ఇంకో రకం మందులేంటంటే దాని మీద విరక్తి కలిగే విధంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. సో, ఈ 2 రకాల మందులు డాక్టర్ చెప్పినట్టుగా వాడినట్లయితే దాని నుంచి బయటపడొచ్చు. ఇది సుమారు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు వాడటం జరుగుతుంది. కొద్ది మందిలో ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం ఉంటది. కుటుంబ సభ్యుల్లో ఈ పేషెంట్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొన్ని రకాల అపోహలనేది ఉంటది. అదేంటంటే ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మరలా దాని జోలికి వెళ్లరని, ట్రీట్మెంట్ ఇచ్చినాక మొత్తం మానేస్తారని, తాగుడు మళ్ళీ ఎళ్లరని అపోహ పడతారు. కానీ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎక్కువ శాతం మంది మానిపించడం జరుగుతది. కొద్ది శాతం మంది మరలా తిరిగి తాగడం అనేది జరుగుతుంది. అలా తాగడం స్టార్ట్ చేసిన వాళ్ళని వదిలేయకుండా ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే, ఆ తాగుడు వల్ల కలిగే ఇబ్బందుల నుంచి మనం బయటపడేయటం జరుగుతుంది. మందులతో పాటు అవసరమైన మేరకు కొంతమంది కౌన్సెలింగ్, ఫ్యామిలీ థెరపీ గానీ, మెరైటల్ థెరపీ గానీ, లేపోతే ఇంక వేరే ఏదైనా ఒత్తిళ్ళు, టెన్షన్‌లు ఉంటే దాన్ని గుర్తించి దాన్ని నివారించినట్లయితే ఈ మద్యాన్ని నుంచి బయటపడేయటానికి అవకాశం ఉంటుంది.